Zenith Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. పక్కన రాష్ట్రంలో మనం ఇచ్చుకుంటున్న గౌరవం మన దగ్గర లేదా? ఇంకా బాడీ షేమింగ్, బ్యూటీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. బ్యూటీకి ఇంపార్టెన్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఇలాంటి రియాలిటీ షోస్ అందరు బ్యూటీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అది మానండి దయచేసి. టాలెంట్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. టాలెంట్ అనే విషయానికి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వండి. బ్యూటీ 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 ఏంటండి బ్యూటీ? ఏమనేవాడు అంటే అఫ్కోర్స్ పాయింట్ తీయడం పదే నా ఉద్దేశం కాదు, కానీ ఏమనేవాళ్ళు అంటే మీకు ఆ టైంలో అంటే యాక్చువల్లీ ఒక రియాలిటీ షో, నేను పేరు చెప్పను, అవసరం లేదు ఫేమ్. సో వెళ్ళినప్పుడు ఆ రోజు యాక్చువల్లీ నేను పేపర్ ప్రింట్ సారీ కట్టుకున్నాను. సో ప్రవస్తి కొంచెం ఏదో డిఫరెంట్ డ్రెస్, మేము ఇద్దరు అక్కడ కూర్చున్నప్పుడు ఒక పర్సన్ వచ్చి, ప్రవస్తి ఆల్రెడీ ప్రవస్తి అని తెలుసు, వాంటెళ్ళి నీ పేరేంటి అన్నారు. ప్రవస్తి అన్నది. సో నా దగ్గరకు వచ్చి మీ పేరు భారతి. వెళ్ళిపోయి మళ్ళీ కొంతసేపటికి వచ్చి దూరం నుంచి ఆ ఫ్యాటీ గర్ల్ ఇప్పుడు నెక్స్ట్ ఆడిషన్ ఉంది అన్నది. అది విన్నా నేను. సో ఓకే అయిపోయింది. ఆ నీగ్రో ఉమెన్ కూడా ఉన్నారు కదా, ఆవిడని కూడా తీసుకెళ్ళు. ఇది లిటరల్లీ జరిగిందండి నాకు. నేను బయటకు వచ్చి గురువులకి ఫోన్ చేసి ఏడ్చాను. సరే ఇలా జరిగింది నాకంటే ప్రవస్తి కెరియర్ అన్నారు. అది రాంగ్. వెరీ సారీ ఫర్ దట్. ఏంటండి ఒక కూతురు కోసం కన్న తల్లి పెడుతున్న కంటి తడికి కారణం ఎవరైనా సరే సిగ్గుపడాలి. ఆ తల్లి ఇక్కడికి వచ్చి ఇంత దూరం వచ్చి ఎందుకు వస్తారు? ఎవరైనా రోడ్డు మీదకి సరదానా? ఆవిడ రోడ్డు మీదకి అన్నారు, అది రాంగ్. సునీత గారు రోడ్డు మీదకి రాలేదు, ఛానల్కి వచ్చాం మేము. మీరు రోడ్డు మీద పడ్డా అనడం అది రాంగ్. మీరు మాట్లాడారు కావంటే మీరు ఇక్కడ రికార్డ్ అయింది చూడండి. రోడ్డు మీదకి రావడం ఏంటండి? ఇప్పుడు మీరు అన్ని సమాధానం మీ దగ్గర రెడీగా ఉన్నారు. మీరు పాటలు ఎవరెవరిని ఎంకరేజ్ చేశారు, ఎవరెవరికి ఏ సాంగ్స్ ఇచ్చారు? అండ్ ఐ డోంట్ నో హౌ పీపుల్ ఆర్ నాట్ నోటీసింగ్ దట్ సార్కాజం ఆ వీడియోలో మాట్లాడేటప్పుడు కూడా. ఇప్పుడు చూడండి, మీరు మళ్ళీ రిపీట్ చేసి చూడండి. సార్కాస్టిక్ ఇంటెన్షన్. ఒక్కసారి నేను అడిగేది ఒకటి, అయినో చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళిద్దరితో మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక ఒపీనియన్ ఉంటుంది. బట్ టు కంక్లూషన్, ఒక ఒపీనియన్ కంక్లూషన్కి వచ్చే సందర్భంలో ఇది అవునా కాదని చెప్పిన వాళ్ళు అడగాలి. సో ఇది రెండు వైపులా జరగాలి, లేకపోతే రెండింటికి ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. సో వాళ్ళు అంటుంది అదే, ఆ రోజు మాకు సమాధానం ఇచ్చుంటే, ఆ రోజే ఆ వేదిక మీదే, లేకపోతే ఆ వ్యక్తులే సమాధానం ఇస్తే ఈ రోజు ఎన్ని వేదికలు ఎందుకు ఎక్కుతాం అనేది వాళ్ళ ప్రశ్న. దానికి సమాధానం చెప్పరు ఎప్పటికొకరు. ఎవరు సమాధానం చెప్పారు? వాళ్ళు అడుగుతున్న సమాధానం ఒకటే, మీ మీద పర్సనల్ గ్రడ్జెస్ ఎవరికి లేదు. మీరంటే మాకు చాలా అభిమానం, ఇప్పటికీ కూడా అభిమానం మాకు. మీరంటే ఒక రెస్పెక్ట్ ఉంది మాకు. మాట్లాడితే మా ఫిలిం ఇండస్ట్రీ ఒక కుటుంబం, మా కుటుంబం అంటారుగా. కుటుంబ పెద్దలు ఒకసారి రియాక్ట్ కండి. ఎందుకంటే మన కళ్ళ ముందు పెరిగిన అమ్మాయి, 15 ఏళ్ళు మన కళ్ళ ముందే మన సింగర్గా పెరిగిన అమ్మాయి. వాళ్ళు కూడా పైవాళ్ళు కాదు, ముగ్గురు లెజెండ్లు. ఒకే ఇష్యూ అనేది రైజ్ అయ్యింది, జనరేషన్ మీద ఇంపాక్ట్ పడుతుందని చెప్పి వాళ్ళే అంటున్నారు. తను చేసిన వ్యాఖ్యల నేపథ్యం ఇంపాక్ట్ ఉంది అనేది కూడా చర్చ జరుగుతోంది. పెద్దరికంగా మాట్లాడే ప్రయత్నం చేయండి, ఇష్యూని సాల్వ్ చేసే ప్రయత్నం చేయాలి. లేకపోతే బహుశా ఈరోజు మనకి గంపలుగా క్షమించాలి ఈ మాట అన్నందుకు. నేను ఈ మాట ఎందుకంటే లిప్స్కి ఒక ఇందులో మాట ఉంది అమ్మాయి, వేల కొద్ది సింగర్స్, అవును అంతమంది సింగర్స్ ఉన్నారు, వాళ్ళకి ఆఫర్ సెషన్లో ఇబ్బంది అనుకున్నప్పుడు కొన్నేళ్ళు పోయిన తర్వాత ఈ ఇంపాక్ట్ గట్టిగా ఉంటే ఇంకెక్కడ ఉంటారు మనకి సింగర్స్? ఇప్పటికీ మనం సింగర్స్ అంటే ఎక్కడి నుంచో తెచ్చుకొని పాటించుకుంటున్న సందర్భం. సో మళ్ళీ నీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తున్నా. డూ యూ ఎక్స్పెక్ట్ ఇక్కడి నుంచి నీకు పాజిటివ్గా ఉంటుందని చెప్పి ఎక్కడైనా అనిపించిందా? ఎందుకంటే ఇండస్ట్రీ నుంచి నువ్వు 15 ఏళ్ళు, సారీ టు రిఫర్ నువ్వు అనేది, బికాస్ వాట్ ఇట్ మే బి, ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ వస్తుంది అనుకుంటున్నావా? బికాస్ ఇన్ని ఇష్యూస్లో చూసావు. విల్ యూ బిలీవ్
అఫ్ కోర్స్ కొంతమంది ఇప్పుడు నీకు సపోర్ట్గా వస్తున్నారు అనుకుంటున్నావు. ఐ థింక్ దేర్ ఆర్ ఫ్యూ జెన్యున్ పీపుల్ ఇండస్ట్రీలో, బట్ బయట నుంచి అయితే డెఫినెట్లీ చాలా సపోర్ట్ వస్తుంది. దేర్ లైక్ ఇప్పటివరకు ఎవ్వరు చేయింది నువ్వు చేస్తున్నావు, సో ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. అఫ్ కోర్స్ నెగిటివిటీ కూడా ఉంటుంది, బట్ ఐ నో యూ కెన్ టేక్ దిస్, బట్ నువ్వు చేసేది అయితే డెఫినెట్లీ ఆ రైట్ థింగ్ అని చాలా మంది అంటున్నారు. ఇప్పుడు సునీత గారు అనే జడ్జి వల్ల ఫేస్ చేసిన వాళ్ళు నాకు వాట్సాప్లో చాలా మెసేజ్ పెడుతున్నారు, ప్రవస్తి రావడం కరెక్ట్ భారతి, ప్రవస్తి రావడం కరెక్ట్ అని. మరి ఎందుకండి అంతమంది మీకు ఎగనెస్ట్గా ఉన్నారు? ఎందుకున్నారు అంత ఎగనెస్ట్గా ఉన్నారు? మీకు కావాలంటే మీ నెంబర్ నా దగ్గర పర్సనల్గా ఉంది, నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న మెసేజ్లన్నీ మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఇంతమంది మీకు ఎందుకు ఎగనెస్ట్గా ఉన్నారు? ప్రవస్తి ఒక మాట అన్నావు, కెరీర్ని వదిలిపెట్టేస్తా అన్నావు. ఒక్కసారి గుండె మీద చేసుకుని ఒకసారి చేసుకో చెప్తా, బికాస్ యూ విల్ గెట్ కనెక్టెడ్ టు దాట్. సరే చెప్తా, జస్ట్ టాక్ టు యువర్ సెల్ఫ్ అండ్ టెల్ మీ, నిజంగా కెరీర్ వదిలేస్తావా? 17 ఏళ్ళ నీ కెరియర్ వదిలేస్తావా? ఈజ్ దట్ ట్రస్ట్ వర్తీ? నువ్వు అనుకుంటున్నావా వదిలేయగలని చెప్పి? ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఫియర్. వాట్ ద హెల్? ఎలా వదిలేస్తావు? 17 ఏళ్ళ కష్టపడ్డావు. ఇస్ ఇన్ మై బ్లడ్, లైక్ నా బ్లడ్ లో ఉండిపోయింది అది. ఉన్నదాన్ని ఎలా వదిలేస్తావు? బికాస్ సంథింగ్ హ్యాపెన్, నేను గెటింగ్ ఎమోషనల్, ఐ కెన్ అండర్స్టాండ్. అందుకే నీకు ఏమని చెప్పాను, యూ షుడ్ పుట్ ఇట్ దేర్ బికాస్ యూ షుడ్ ఆన్సర్ టు యువర్ క్వశ్చన్. యూ పుట్ పర్లేదు, ఎందుకంటే ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునే సత్తా ఉన్న పిల్లవి, యూ షుడ్ ఆన్సర్ దాట్. 15 ఏళ్ళు టీవీలోనే పుట్టావు, టీవీలోనే పెరిగావు, పాటే ప్రపంచంగా బతికావు, పాటతోనే ఉన్నావు, పాటే ముడిపడ్డావు, పాటతోనే కన్నీరు పెట్టుకున్నావు, పాటతోనే నవ్వావు, పాటతోనే నీ రోజు ఉండింది, పాటతోనే నువ్వు నిద్ర లేచావు, పాటతోనే పడుకున్నావు, పాటతోనే ఊయలుడుగావు. ఈరోజు ఆ పాటను వదిలేస్తానంటున్నావు. డూ యూ థింక్ యువర్ ఐస్ సేస్ ఎవ్రీథింగ్? కన్నీరు పెట్టుకుంటుంది ప్రవస్తి, ఇంతవరకు ఇంత బోల్డ్గా ఉన్న అమ్మాయి. యూ షుడ్ టాక్, మాట్లాడు, నీ కన్నీళ్ళు మాట్లాడిని, నీ గొంతు మాట్లాడి, నీ పాట మాట్లాడిని, వినాలి ప్రపంచం, చెవులు చిల్లు పడాలి. బాధపెట్టే వాళ్ళు ఎవరైనా అసలు మ్యూజిక్ వదిలేనా నేను ఎప్పుడు కూడా అనుకోలేదు లైఫ్లో, బికాజ్ ఇట్స్ చాలా పెయిన్ఫుల్ ఉండింది ఆ మాట అనేటప్పుడు కూడా వీడియోలో. కానీ ఆ భయం ఉండే అండ్ ఆ మెంటల్ ట్రామా వాట్ ఎవర్ ఐ ఫేస్డ్. ఆవిడ ఎంత బాగా మాట్లాడుతున్నారు, బట్ ఐ నో వాట్ ఐ ఫేస్డ్. నా ఫీలింగ్స్ ఎవరికి అర్థం కావు. ఓవర్ రియాక్ట్ అంటున్నారు, ఏజ్కి దానికి సంబంధమే లేదు. ఇట్స్ హ్యాపెన్స్, ఓవర్ రియాక్ట్ లైక్ ఎవ్రీ ఏజ్ వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళకు ఉంటాయి. ఐ విష్ సమ్ సైకాలజిస్ట్ కుడ్ టాక్ ఆన్ దిస్ మ్యాటర్. ఇంకా వాళ్ళు చెప్తే బాగుంటుందేమో అనిపిస్తుంది, బికాస్ ఏజ్కి ట్రామాకి అసలు సంబంధమే లేదు. యూ కెన్ నెవర్ సే నువ్వు ఇంత చిన్నపిల్లవి, యూ కాంట్ ఫీల్ దిస్ ఎమోషన్ అండ్ యూ కాంట్ సే దట్. సో అఫ్కోర్స్ నేను ఇంత స్ట్రాంగ్ ఉన్నామని ట్రై చేస్తే ఇప్పుడు బ్రేక్ డౌన్ అయ్యా ఈ ఇంటర్వ్యూలో. ఐ నో, బికాస్ నువ్వు ఎంత కంట్రోల్ చేసుకున్నా నాకు తెలుసు. ఇక్కడ ఫర్ సపోజ్ ఇంతవరకు ఎప్పుడు ప్రస్తావించలే, ఎవరైనా నన్ను వచ్చి ఇన్నేళ్ళ కెరియర్లో ఏదో అన్నారని చెప్పి ఇప్పుడు నువ్వు వదిలేసుకుంటే వాళ్ళు బాగానే ఉంటారుగా, నీకే కదా నష్టం. ఎందుకంటే నీ పేరెంట్స్ నీ మీద మాట్లాడగా ఇన్వెస్ట్మెంట్ అనుకుందాం, శ్రమ ఇన్వెస్ట్ చేశారు, కష్టాన్ని ఇన్వెస్ట్ చేశారు, పైసలు ఇన్వెస్ట్ చేశారు, వాళ్ళ భవిష్యత్తును ఇన్వెస్ట్ చేశారు. ఒక్క మాటతో వదిలేసానన్నావే. అండ్ నీ పాటను ఇష్టపడే వాళ్ళని ఏమనిపించింది? వదిలేయాలనిపిస్తుంది నిజంగా నీకు? వదిలేయగలవా నిజంగా చెప్పు? ఐ డోంట్ థింక్ ఐ క్యాన్. లైక్ షోస్ని అయితే వదిలేద్దామని డిసైడ్ అయ్యా, దట్స్ ఫర్ షూర్. రియాలిటీ షోస్ అయితే నేను వదిలేస్తున్నాను, అది మాత్రం పక్కా చెప్తాను. బట్ మ్యూజిక్ అనేది ఐ కాంట్. ఐ కీప్ ప్రాక్టీసింగ్, ఐ లుక్ ఫర్ ఇంకా ఆపర్చునిటీస్. దానికి అవే వస్తే మేబీ ఐ గో అండ్ యూటిలైజ్ ది ఆపర్చునిటీ. బట్ నేనైతే వాటి వెనకాలైతే పడను అని నేను చెప్తున్నాను. I won't go for opportunities, but మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.